ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు నేను బెల్లంతో చేసిన పరమాన్నాన్ని ఆ అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను. ఎప్పుడు కూడా పంచదారతోనే ఏ స్వీట్ అయినా నేను చేస్తూ ఉంటాను. బట్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక స్వామీజీ చెప్తుంటే విన్నాను, బెల్లంతో చేసిన పరమాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టమట. అందుకే నేను మొదటిసారి ఇలా ట్రై చేశాను. మీకు కూడా చూపిస్తాను, ప్రాసెస్ చూడండి. దీనికి నేను 2 పాల ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ చిన్న గ్లాస్ క్వాంటిటీతో రైస్ అయితే నేను తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. అది ఒక పక్కన నానుతుంటే ఈలోపు పాలు అనేవి పొయ్యి మీద పెట్టాను. అండ్ అలాగే రైస్ నానిపోయిందండి. నానిన తర్వాత పాలు అనేవి మరుక్కొచ్చిన తర్వాత రైస్ అనేది కొద్ది కొద్దిగా నేను వేశాను. ఒకేసారిగా వేయకూడదు. ఇలా రైస్ తీసుకొని కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటే రైస్ అనేది ఉండకట్టకుండా ఉంటుంది. అలాగే కలుపుతూ ఉండాలి. వేసిన ఒక 10 మినిట్స్ వరకు రైస్ అనేది కలుపుతూ ఉండాలి. ఇది ఒక పక్క ఇలా అవుతూ ఉంది. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 కప్పు బెల్లం అనేది నేను తీసుకున్నాను. ఈ బెల్లాన్ని స్టవ్ మీద పెట్టి ఒక 4-5 స్పూన్స్ హాట్ వాటర్ అనేది వేసి స్టవ్ ఆన్ చేసి అది పాకం వచ్చిందాకా కరగదీసుకున్నానండి. అది కరిగిన తర్వాత బాగా తీగ పాకంలాగా రావాలి. కరిగిన తర్వాత అది పక్కన పెట్టుకొని ఒక 2 ఇలాచీ ఇలా దంచి పెట్టుకున్నాను. అలాగే కాజు అండ్ కిస్మిస్ కూడా పక్కన పెట్టుకున్నాను. ఈ నెయ్యిలో వేసి కాజు అండ్ కిస్మిస్ మనం ఏ స్వీట్కైనా వేస్తాం కదా, అలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు రైస్ అనేది బాగా దగ్గరకు అయ్యి ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత కాసేపు పక్కన పెట్టి అది చల్లారిన తర్వాత అండ్ అలాగే పాకం కూడా చల్లారిన తర్వాత ఇలా ఏమైనా నలకలు ఉంటాయేమో అని చెప్పి బాగా వడకట్టి కొంచెం పచ్చకర్పూరం అయితే నేను యాడ్ చేశాను. అలాగే ఇందాకలు దంచి పెట్టుకున్న ఇలాచీ కూడా యాడ్ చేశాను. ఈ 2 యాడ్ చేసిన తర్వాత కాజు అండ్ కిస్మిస్ మనం వేయించుకున్నాం కదా, అది కూడా వేసేసి బాగా ఒకసారి అయితే అన్నీ కలిపానండి. కలిపిన తర్వాత ఇలా మనకి ప్రసాదం అయితే రెడీ అవుతుంది. నేనైతే ఫస్ట్ టైం ఇలా బెల్లంతో చేసిన పరమాన్నాన్ని అయితే ఆ దేవుడికి ప్రసాదంగా పెట్టాను. బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.